మరోసారి సొంత కేడర్ కు జగన్ వెన్నుపోటు పొడిచారు. వైసీపీ నేతలు కార్యకర్తల వెన్నుపోటు దినోత్సవ నిరసన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంటే జగన్ మాత్రం బెంగళూరు జంప్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చిన జగన్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా బెంగళూరుకు వెళ్లడంపై వైసీపీ కేడర్లో అసహనం కనిపిస్తోంది. గతంలో రైతు దీక్ష సమయంలోనూ జగన్ ఇలానే చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వెన్నుపోటు దినోత్సవం నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. నిరసన వేదికపై కుప్పకూలి పడిపోయారు. అస్వస్థతగా ఉన్నప్పటికీ ఆయన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత బెంగళూరు వెళ్లడంపై కేడర్ మండిపడుతోంది. ఇలా చేయడం ద్వారా పార్టీ కేడర్లో నిరుత్సాహం పెరిగిపోతుందని సీనియర్లు అంటున్నారు. వెన్నుపోటు దినంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చిన జగన్ మాత్రం ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా బెంగళూరు జంప్ అయినట్లుగా తెలుస్తుంది. దీంతో సొంత పార్టీ కేడర్లోనే తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఏడాది పూర్తవుతుంది. 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి కూడా ఈ రోజుతోని ఏడాది పూర్తవడంతో వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీ ప్రకటించింది. అయితే చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమంగా వైసీపీ దీన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం మొత్తం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకో లేదంటూ కూడా వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇందుకు సంబంధించిన కార్యక్రమానికి పిలుపునిచ్చిన పార్టీ అధినేత మాత్రం ప్రస్తుతం ఏపీని విడిచి బెంగళూరు వెళ్లిపోవడంపై ఒక్కసారిగా పార్టీ కేడర్లోని విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత గత సంవత్సరంలోని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఎక్కడ చేపట్టలేదు. అయితే ఈ రోజు జరిగే కార్యక్రమంలోని అందరూ పాల్గొనాలంటూ కూడా వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీకి సంబంధించి కేంద్రంలో కూడా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, దాంతో పాటు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కౌన్సిలర్ వరకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇందులో చూసినట్టయితే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితులు బాగోపోయినా సరే ఆయన చీపురుపల్లిలోని విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలోని పాల్గొనే పరిస్థితి కనపడుతుంది. దినోత్సవంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ స్టేజ్ మీద ఉండగానే ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యి కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు బాగోపోయినా సరే చాలా మంది సీనియర్ నేతలు, దాంతో పాటు మాజీ మంత్రులు పాల్గొన్నా సరే ఆ పార్టీకి సంబంధించిన అధినేత ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు వెళ్లిపోయారు అనే దానిపై కూడా కేడర్ ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమం, ఎందుకంటే ఇప్పటికే గత 5 సంవత్సరాల పాటు కేడర్ కు వైసీపీ అధినేత దూరంగా ఉన్నారు. కేడర్ ని పట్టించుకోలేదు, మరోపక్క ప్రజలను కూడా పట్టించుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమయ్యారు అంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ అంశాల కారణంగానే గత ఎన్నికల్లో కూడా వైసీపీ ఇంత ఘోరమైన ఓటమి పాలన పరిస్థితి ఉంది అనే దానిపై కూడా వైసీపీ పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలోని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ఫలితాలు ప్రకటించి కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏడాది పూర్తయిన ఈ సమయాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోకుండా ఆ పార్టీకి సంబంధించిన అధినేత బెంగళూరు పారిపోవడంపై సర్వత్రా మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగే సమయంలోని పార్టీకి సంబంధించిన
పై లెవెల్ నాయకుల దగ్గర నుంచి కింది లెవెల్ లో ఉన్న కేడర్ వరకు కూడా అందరూ పాల్గొంటే పూర్తి స్థాయిలోని ప్రజలకు దగ్గర అవుతున్నారు, దగ్గరే పరిస్థితి ఉంది. ఆ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి కార్యక్రమంలోని ఏదో ఒక చోట పాల్గొని మద్దతు తెలిపితే మాత్రం మరింతగా కేడర్ ఉత్సాహపరచడంతో పాటు మరి రానున్న రోజుల్లో కూడా పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు పార్టీ నేతల్లోనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టే రోజే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లిపోవడంపై పూర్తి స్థాయిలోని వైసీపీ కేడర్ లో కూడా ఒక్కసారిగా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితుల నేపథ్యంలోని ప్రస్తుతం ఇప్పటికే దిగజారిపోతుంది ఉంది పార్టీ పరిస్థితి. చాలా మంది నేతలు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీ విడిచి వెళ్లిపోవటం, దాంతో పాటు మరోపక్క గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలకు సంబంధించి లిక్కర్ కావచ్చు, భూములు కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతల ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలోని కేడర్ మరింతగా పార్టీని చేజారిపోకుండా చూడాలంటే కష్టంగా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టే సమయంలోని పార్టీకి సంబంధించిన అధినేత కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉంటాం. అందులో కూడా కొన్ని కార్యక్రమాల్లో ఆయన నేరుగా పాల్గొని ఇందుకు సంబంధించిన నిరసనలో పాల్గొంటే మరింతగా పార్టీకి ఉత్తేజం పెంచే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే వైసీపీ ఓడిపోయి ఈ రోజుకి దాదాపు 11 ఏడాది పూర్తయింది, 11 సీట్లుగా పరిమితమైన నేపథ్యంలోని పార్టీ మరింత పుంజుకోవాలంటే ఇలా కార్యక్రమాన్ని చేపట్టాలి అనే దానిపై కూడా పార్టీ అధిష్టానం ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇలాంటి రోజున వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లిపోవడంపై ఒక్కసారిగా పార్టీ కేడర్లు షాక్ అయినారు. సర్వత్రా మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గాలిబ్ అయితే పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ ఆ గందరగోళంలో కూడా స్పృహ తప్పి పడిపోయినట్లుగా తెలుస్తోంది. మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గతేడాది ఆయన స్టంట్ వేయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది సన్ స్ట్రోక్ వల్లే ఆయన స్పృహ తప్పి పడిపోయారా, లేక ఏమైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా? ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఆ అప్డేట్స్ ఏంటి? అంటే చీపురుపల్లిలోని ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలోని వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాల్లోని మాజీ మంత్రి బొత్స పాల్గొన్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి ఆయన కొంత ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఆయనకి కొంతవరకు కూడా ఇటు గుండెకి సంబంధించి స్ట్రెంత్ కూడా వేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కొంత ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలోని అది ఓపెన్ కార్యక్రమం కావడంతో అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళిన వెంటనే మాట్లాడే సమయంలోనే ఒక్కసారిగా ఆయన పూర్తిగా నోరు మాటలు తడబడటం, వెనువెంటనే ఆయన కళ్ళు తిరిగి కుప్పగూలే పరిస్థితి ఉంది. వెనువెంటనే స్థానికంగా ఉన్న నేతలతో పాటు కొంతమంది కార్యకర్తలు ఒక వెహికల్ లోని పార్టీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వెనువెంటనే వైద్యులను తెప్పించి ఏదైతే ఉందో సన్ స్ట్రోక్ వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చినట్లుగా వైద్యులు తెలిచారు. ప్రస్తుతం ఆయనకి ఎటువంటి ఆరోగ్యకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేవు. ప్రస్తుతం ఆయన తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ స్వల్పంగా ఆయన అస్వస్థకు గురవడం, దాంతో పాటు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే గట్ట చోటు చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం వైద్యుల సంరక్షణలోని ప్రస్తుతం ఆయన ఇంట్లోనే వైద్యం మాత్రం కొనసాగుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.